దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, ప్రభు పేరట వందనాలు, శుభాలు. మరణాత ప్రియులారా, ఈరోజు నైజములో ఉన్న కానుక, ఈ నైజములో ఉన్న కానుక, దాని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యమును చేతపట్టి నీ ఎదుట నిలుచున్నాను ప్రభా. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానము సరిపోదు. కనుక మీరే నీ బిడ్డలతో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, ఆ మధ్యకు రండి, నీ బిడ్డలతో మాట్లాడండి. నీ ఆలోచనతో కూడిన మాటలు, నీ ఆత్మతో కూడిన మాటలు అనుగ్రహించి బలపరిచి మహిమ పొందమని ఈ సాయంకాల సమయంలో తండ్రి, నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వర నీ బోరగా వాడికి మీరే నీ బిడ్డలతో మాట్లాడు. మీరును పరిశుద్ధులు, దేవదూతులు, శరీబులు, కారేబులు 24 పెద్దలిక ఆదరణ తోడుగా ఉండి ముందుకు నడిపించమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తుక పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని సన్నిధి తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన నైజములో ఉన్న కానుక, దీని నిమిత్తము ఆది కాండము 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు, క్షమించండి, ఆది కాండము 4వ అధ్యాయము 1 నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుచున్నాడు అంటే, 4వ అధ్యాయంలో ఆదాము తన భార్య అవ్వకు కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనిని కనెను. యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకుని అనుకున్నాను. తర్వాత ఆమె అతడు తమ్ముడను హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని చేదుపరచేవాడు. కొంతకాలం అయిన తర్వాత కయ్యేను పొలం పంటలో యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా మందలో తొలుచులు పుట్టిన వాటిని కొవ్విని దానిని కొన్ని తెచ్చెను. యెహోవాలు ప్రియులారా, యెహోవా హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టెను అని ఇక్కడ మాట కనబడుతుంది. ఇంకొక వచనం చదివి మనం వివరణ తీసుకుందాం. కయ్యేనును అర్పణ ఆయన లక్ష్య పట్టలేదు కాబట్టి మిక్కిలు కోపం వచ్చి అతడు చిన్నబుచ్చుకొనగా యెహో ప్రియులారా, దేవునికి నైజం యొక్క అర్పణ, లేకపోతే మన నైజలో ఉన్న అర్పణ అనే మాటకు మరి దేవునికి సమర్పణ, లేకపోతే దేవునికి అర్పించుట, ఇలాగ అనేక రకాలుగా ఉన్నాయి. కానీ మరి నైజములో ఉన్న ఆత్మీయ సన్నిధిని మనం ఏ రకంగా అర్పణ చేస్తున్నాం, లేకపోతే మనము కలిగి ఉన్నది దేవునికి సమర్పించుచున్నాం, కలగ చేయుట దేవునికి మన నైజంలో ఉన్న అర్పణలు కలిగి చేయుట అంటే, ప్రియులారా, దేవుని సన్నిధిలో ఎందుకు ఈ రకమైన కయ్యేనుకు హేబేలు మధ్యన దేవుడు ఈ రకమైన వైరుము సృష్టించాడు అంటే కాదండి, సాతానుగాడు సృష్టించిన క్రియ. హేబేలేమో విశ్వాసముతో తన తండ్రికి ఇచ్చిన ప్రతి దాంట్లో అర్పణ అర్పించటము ఇష్టపడిన వాడు, తండ్రి మాట నడిచేవాడు. కానీ హేబేలు, కయ్యేనేమో తన పొలమును పండించుకుంటూ చేజు చేసుకున్నాడు. మరి హేబేలు మాత్రం గొర్రెలు మేపుకుంటూ తన కలిగిన మందలో పవిత్రమైనది, పరిశుద్ధమైనది అర్పించాడు. తన తమ్ముడు అర్పిస్తున్నాడని, తన తమ్ముడు బలిపీఠం కట్టాడని కయ్యేను కూడా మరి బలిపీఠం కట్టి ఏదో నామకార్థంగా దేవుడు మరి అర్పణ, ఈ అర్పణలు ఎందుకు దేవుడు స్వీకరించాలి? అర్పణ ఎందుకు దేవుడు అంగీకరించాలి? మరి నీవు కలిగినది ప్రతిదీ కూడా దేవునికి అర్పించాలంటే అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది అయి ఉండాలి కదా. ఏదో అర్పించాలి కాబట్టి అర్పించేస్తే, కలగజేయాలి కాబట్టి కలిగించేస్తే దేవుడు అంగీకరించడని అడిగినప్పుడు ఇక్కడ దేవుడు చూడండి ఏమని రీతిలా ఉన్నది అంటే, ప్రియులారా, దేవుడు ఎందుకు అంగీకరించలేదు అంటే అర్పణకు ఒక పరిశుద్ధత ఉండాలి,
ఒక నిబంధనతో ఉండాలి. నీవు నీ హృదయమును అర్పణగా నువ్వు అంగీకరించినప్పుడు నీ కలియులది లేకపోతే నీ లేమి అంతా కూడా దేవునికి కలగజేసేటప్పుడు ఎలాగుండాలి? ఏమంటే కలిమిని కలిగే మనము ఈ అర్పణను కలిమిగా దేవుడికి కలగజేసేటప్పుడు, దేవునికి అర్పించేటప్పుడు ఏ రకంగా ఉండాలనేది వాక్య గ్రంథంలో చూసినప్పుడు ఇక్కడ ఇంకా వాక్య గ్రంథాల్లో మరి కనపడుతున్న ప్రియులరా. ఎందుకంటే దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుచున్నప్పుడు ఆత్మ సంబంధమైన మాటలుగా మనం భావిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా ఉండవలసిన వారు. ఇక్కడ లూకాసు వార్త చూడండి 21వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ మాటలను మనం అర్థం చేసుకోండి. 21వ అధ్యాయంలో కానుక పెట్టెలు తన కాముకు వేయచ్చు, అంటే కానుక పెట్టెలో తన వారు కానుక వేయించుచుండగా ఆయన తేరు చూచెను, అంటే పారు చూచెను. ఒక ఎదవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికా ఎక్కువగా, అంటే ప్రియులరా ఆ బీదరాలు ఎందుకు కానుక వేసింది? కానుక అంటే మరి నీ కలిమిలో ఉన్న కానుక ఎందుకు దేవునికి కలిమి? నీ యొక్క లేమిలో కానుక, లేమిలో అంటే నీ కలిగి ఉన్న దాంట్లో కానుక అర్పించాలి. ఇక్కడ ఈ బేదరాలు ఎదవరాలు అర్పిస్తున్న అర్పణను చూసి అంటున్నాడు, చెప్పుచున్నాను వారు అంటే ఇక్కడ వారందరూ వారి కలిగిన సమృద్ధులంటూ కానుక వేసిరి, కానీ ఈమె తన కలిగినది ఉన్నదంతా కూడా దేవునికి అర్పించును. లేబులో తన జీవం అంతా కూడా తన కలిగినదంతా కూడా ఆయనకి యేసునని చెప్పిను. ప్రియులరా, ఇక్కడ మనము ఆలోచన కలిగి ఉండాలి. అలాగే మనం ఇంకా వచనం చదువుతున్నప్పుడు 2 కొరింథీ పత్రికలో కూడా దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలని మనం ఆలోచనలోకి తీసుకుంటే, దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే అది ఏ రకమైన మాటలుగా ఉన్నాయి అని మనం గమనించినప్పుడు ప్రియులరా 9వ అధ్యాయము మనము 5వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటే కలిమి అనగా దేవుని పట్ల ఎన్ని రకాలుగా మనం కలిగి ఉన్నప్పుడు దేవుని పట్ల మనము ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడుచున్న మాటలకి కావున కావుడ అంటే లోకములో అంటే ఒకప్పుడు మీరు ఇస్తానని చెప్పిన ధర్మమే కదా. పిసినితనముగా ఈక ధారాళముగా ఇయ్యుడని మీకు చెప్పుతూ సహోదరులు మీ అందకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచని. కొంచెముగా ఎత్తువాడు కొంచెముగా కోయను, అంటే కొంచెముగా ఎత్తువాడు కొంచెముగానే కోస్తాడు, సమృద్ధిగా ఎత్తేవాడు సమృద్ధిగా పంటను కోస్తాడని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ప్రియులరా, ఆత్మ తలంపుల చేత దేవుడు ఏ రకంగా మాట్లాడుతాడు? చూడండి, సనుగుకు కాను బలమంతగా కాకను సనుగుక, అంటే సనుగుకుంటా చాలా మంది సనుగుతూ ఉంటారు కానుకలు వేసేటప్పుడు. సనుగక బలమంతగా కాక ఎలా చేయాలి? నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడి ఉత్సాహంగా దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును అని కొరింథీ పత్రికలో మాట్లాడుతున్న మాటలు. మరియు అన్నిటి యందును మీలో మీరు సమృద్ధి గలవారై ఉన్నారు అంటారు. అన్నిటిలోని మీరు దేవునికి ఇచ్చటంలో ఎలాగైతే ఉత్సాహం కలిగి ఉన్నారో అలాగే దేవుడు ఇచ్చే టైంలో మీరు పొందే సమయంలో మీరు సమృద్ధిగా మరి మీరు ఇచ్చే సమయంలో ఎలాగైతే ముందు కలిగి ఉన్నారో అలాగే దేవుడు కూడా సమృద్ధిని మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా సమృద్ధిని ఇస్తాననే మాట అంటున్నాడు. హేయమని అంటే చూడండి, కానీ మంచిది అనేది ప్రతిదీ మీరు చేసినప్పుడు హేయమని కాక మంచిది మీరు ఎప్పుడైతే దేవుని కృప ఎడల సమస్తమును జరుగుతున్నట్లు
చేయగలడు. ఇందు విషయమై అతడు ఎదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచెను అని రాయబడి ఉన్నది. ప్రియులరా, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మీరు సమృద్ధిగా ఇస్తాకి సిద్ధపడ్డారో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని కానుకలుగా నిమిత్తము ఇస్తారో, అప్పుడు ఖచ్చితంగా దేవుని పట్ల అనేకమైన రీతిలుగా మీరు ప్రార్థించేవారుగా ఉంటారు. కనుక ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆలోచన నిమిత్తం ఏ రకంగా మనము కలిగి ఉన్నామో, ఏ రకమైన ఆలోచనలతో నింపబడి ఉన్నామో, మనము ఆలోచనతో నింపబడినగా ఉండవలసిన వారమైనాం. ప్రియులరా, దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు అని సెలవిచ్చిన ఈ మాటలు, దేవుడు నువ్వు సమృద్ధిగా ఇస్తావు కాబట్టి సమృద్ధిగా సంపూర్ణంగా దీవించబడతావని ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, ఈ 3 వచనాల్లో లేమిని కలిమిగా ఇచ్చుటకు అంటే దేవునికి సమృద్ధిగా ఇచ్చుటకు ఇష్టపడి ఇవ్వండి, కష్టపడి కాదు అని దేవుడు సెలవిచ్చిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటలను నీకు నాకు ఇచ్చుచున్నాడు అంటే, కలిమిని అనగా లేమిని కలిమిగా అంటే ఇచ్చుటకు, కలిగినది ఇచ్చుటకు అంటే లేమిని అనగా కలిమిలో లేమిని ఇచ్చుటకు, దేవునికి కలిమనిదే బాగా సమృద్ధిగా దేవునికి ఇచ్చుటకు ఎప్పుడైతే నీవు ఉన్నావో, ఒక ఎదవరాల్ని పోలి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ఎదవరాల ద్వారాగా దేవుడు నిన్ను మాట్లాడుచున్నాడు. ప్రియులరా, గమనించండి ఒకసారి, దేవుడు ఎందుకు ఈ మాటలు నీకు నాకు చెప్తున్నాడంటే ఆత్మ సంబంధమైన మాటలుగా చెప్తున్నాడు. ఇక్కడ 10వ వచనంలో కూడా మనం ఇచ్చేవానికి విత్తనమును చూడండి, ఇచ్చేవానికి విత్తనమును దయచేసి వాడికి ఆహారమును దేవుడు సమృద్ధిగా ఇచ్చేవాడు కదా. అవును కదా. నువ్వు ఎప్పుడైతే సమృద్ధిగా దేవుని కానుకలు అంటే కానుకిచ్చినప్పుడు చనుక్కోకూడదంట. ఏమండి, బాధపడుతూ, ఏమండి చిరాకు పడుతూ, మరి భారముతో దేవునికి కానుక ఇవ్వకూడదంట. ఇచ్చేటప్పుడు సమృద్ధిగా, నువ్వు కొద్దిగా ఇస్తే కొద్దిగానే దేవుడు నీ పంటని అభివృద్ధి పరుస్తాడు. సమృద్ధిగా దేవునికి 10వ భాగం బైబిల్లో రాయబడినగా 100లో 10 రూపాయలు నువ్వు పక్కన పెట్టినప్పుడు, 1000లో 100 రూపాయలు పక్కన పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ 1000ని 1000 రకాలుగా సమృద్ధిని ఇస్తాడు. అంటే దేవునికి ఇచ్చేది ఒక భాగం మాత్రమే, మనం మొత్తం అన్ని భాగాలు ఇచ్చేయట్లేదు. 100 రూపాయలు మనం సంపాదించుకుంటే 10 రూపాయలు ఇస్తున్నాం అంటే 10వ భాగం అన్నమాట. అంటే 10%. 90 రూపాయలు నువ్వు తిను, 10 రూపాయలే దేవుడు అడిగితే కలిమిని ఇవ్వటంలో నీకు కలిగి ఉన్నది ఇవ్వమంటున్నాడు తప్ప కలగకుండా ఇవ్వమంటలేదు. నీకు దేవుడు ఎప్పుడైతే కలగ చేస్తున్నాడో అప్పుడే నీకు దేవుడు ఇవ్వటకు సమృద్ధిని ఇస్తాడు. అప్పుడే సమయంలో మనకు కలిగింది కదా అప్పుడే గుర్తొస్తాయి. ఎక్కడెక్కడ అప్పులు గుర్తొస్తాయి, లేదంటే ఎక్కడెక్కడో బంగారం గుర్తొస్తుంది, సైట్ కొందామంటారు. కానీ దేవుడిని కలగ చేశాడు లేనివాడికి పెట్టడానికి. నీ ఎదురుగుండా ఒక ఇల్లు కనపడుతుంది, ఒక పేదవాడు కనపడతాడు, వాడికి ధర్మం చేయి. ధర్మం అంటే ఆహారం, కడుపు నిండా అన్నం పెట్టలేవు, డబ్బుని ఇవ్వటానికి ఓ 10 రూపాయలు 100 రూపాయలు వచ్చి నువ్వు 10 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటావు. అందుకనే 10 పరక మీరు ధర్మము చేయకండి. ఎందుకంటే ప్రియులారా, పెడితే అరటిపొల్లో అన్నము పెట్టండి, అప్పుడు అవతల వాడి కడుపులో ఆకలి తీర్చిన వాడు అవుతావు. వాడు అడుక్కున్నది ఎందుకు? దాచుకుంటా కాదు, వాడి కుటుంబాన్ని పోషించుకోవడం అడుక్కుంటున్నారు. ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది అనుకోండి. హైదరాబాద్ మహాపట్టణాల్లో ఏం చేస్తున్నారంటే మగవాళ్ళు అండ్ ఈ ప్రాంతం వారు మరొక ప్రాంతంకి వెళ్ళి చీరలు కట్టుకుని అడుక్కున్న దౌర్భాగ్య స్థితి లోకంలో మన ఇండియాలో ఎక్కువగా ఉన్నది. పిల్లరా, కాదనలేక సుమారు రోజుకి 4 నుంచి 5 వేలు సంపాదించుకున్నారని అడుక్కుని, ఏంటి మగవాళ్ళు చీర కట్టుకుని గడ్డ మీసాలు తీసి ఒక ఇగ్గి పెట్టుకుని అడుక్కునే పరిస్థితి ఈ లోకంలో ఉంది. ప్రియులారా, ఎందుకు ఈ మాట్లాడి? దేవుడు నీకు సమృద్ధి, కష్టాన్ని బట్టి సమృద్ధి, శ్రమను బట్టి సమృద్ధి, వ్యాపారం బట్టి సమృద్ధి. ఏమండి, నువ్వేదన్నా పెట్టుబడు ఎక్కడైనా పెడితే దాని లాభము నిమిత్తము దానిలో అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, చదువులో అభివృద్ధి, పంటలో అభివృద్ధి, ఆరోగ్యంలో అభివృద్ధి, ఆయుష్లో హెచ్చింప చేస్తాడు దేవుడు. ఎందుకంటే యథార్థతలో మన దేవునికి సమృద్ధిగా సమర్పణ. ఉదయకాలం లేచి 4 గంటలకు ప్రార్థన చేసినప్పుడు, లేదా 5 గంటల సమయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవునికి ఇచ్చే సమయం మొదట స్తుతి, మొదట ప్రార్థన, నిశ్శబ్దం దేవునిదై ఉండాలి. ఎవరెవరికో ఫోన్లు చేసి ఎవరెవరో సెల్ ఫోన్లు చూసి ఇది కాదు.
దేవునితో మాట్లాడేదే ఉండాలి మొదట నీ ప్రార్థన. అప్పుడే దేవుడి నీ మొరను వింటాడు. ప్రియులారా, గనుక ఈ మాటలని కయ్యేను మొదట మనం ఆదికాండంలో చదువుకున్నాం కదా. కయ్యేను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాలని, కయ్యేను తమ్ముడు అర్పిస్తున్నాడని అర్పించాడు. అంటే ఏదో చేయాలి కాబట్టి చేశాడు. కానీ ప్రియులారా, దేవుడు అనుగ్రహించిన కుమారుడికి కయ్యేనుకు ఏబేలుకు మొదటి కుమారుడేమో కయ్యేను, రెండోవాడు ఏబేలు. తండ్రి చూడండి, అవ్వమ్మ మొదటి కుమారుడి కంటే రెండో కుమారుడిని కొన్నప్పుడు కలిగినప్పుడు దేవుడిచ్చి నాకు కనికరం ఇచ్చాడని ఏబేలు అని పేరు పెట్టింది. ఆ ఏబేలు పేరు పెట్టిన అతడును ఇక్కడ కయ్యేను తన అన్నయ్య చంపేసినట్టుగా కనబడుతుంది. ప్రియులారా, ఎందుకంటే అర్పించడంలో నా తమ్ముడు ఎక్కువైపోయాడు, నేను తక్కువైపోయాను. దేవుడు అంగీకరించలేదండి. కయ్యేను చూడండి, ముఖము ముడుచుకుని కూర్చున్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు. ఎలాగ అడుగుతున్నాడు దేవుడు అని మనం వచనాలు చదువుతున్న ప్రియులారా చాలా క్లియర్ గా రాయబడింది ఇక్కడ. ఎలాగంటే దేవుడు ఎందుకు రాశాడు అని మనం చదువుతూ ఉంటే ప్రియులారా చాలా చక్కగా ఈ మాటలు కనబడతాయి. ఎందుకంటే మనము ఆ ముఖం ముచ్చుకున్నా విన్నా ఇక్కడ అంటవాడు, కయ్యేనికి మీకు కోపం వచ్చి తన ముఖం చిన్న చూపుగా అంటే యెహోవా అడుగుతున్నాడు. 6వ వచనంలో 5వ వచనంలో నువ్వు చిన్నబుచ్చుకున్నావంటే కయ్యేను దేవుడే అడుగుతున్నాడు. అప్పుడు ఇక్కడ నువ్వు కోపమిచ్చుకునేయాలా, ఎందుకు కోపమిచ్చుకున్నా నువ్వు అని అడుగుతుంటే ఇక్కడ అంటున్నాడు ప్రభు, ఉన్నావేమి నువ్వు సక్రియలు చేసిన అంటే నువ్వు సత్క్రియలు చేసినప్పుడు నువ్వు తలదించుకోవా అంటే నువ్వు చేయవలసిన మంచిగా అభివృద్ధిగా ఆశీర్వాదం పొందవలసిన అర్పణ నాకు అర్పించలేనప్పుడు మరి నువ్వు తలదించుకోవాలి కదా అని అంటున్నాడు ప్రభు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీ ఎడల పాపమును పొంచి ఉన్నది నీవు వాంఛవు కలుగదు. అంటే ప్రియులారా, పాపము ద్వారా నీవు ఎంత రకాలుగా ఉన్నావు అనేది కనబడుతుంది. ఇక్కడ కయ్యేను చేస్తున్న పాపం ఏంటంటే నీవు దానిని విలుదువనను. కయ్యేను తన తమ్ముడును మాట్లాడిను. చూడండి, తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడిను. అతడు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన ఏబేలుని మీద పడి, చూడండి అతని ఏంటి కయ్యేనుతో ఆ ఏబేలుతో కయ్యేను మాట్లాడుతున్నప్పుడు తన మీద పడి కయ్యేను పొలములో తన తమ్ముడు చంపి అక్కడే పాతి పెట్టేశాడు అనేది చరిత్ర చెప్తుంది. ఇక్కడేమంటున్నాడు, యెహోవా నీ తమ్ముడని ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యేను అడగగా అతడు, నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలివాడినా అంటే నా తమ్మునికి నేను కావలివాడినా అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే వాక్య గ్రంథంలో, నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తము. చూడ ఇక్కడ ఎంత గొప్పగా చెప్తున్నాడు దేవుడు అడుగుతున్నాడు కయ్యన్, ఇదిగో నువ్వేళ ఎందుకు ఇలా పొరపాటు చేశావు, ఇదిగో నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెడుచున్నది అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు, కావున నీ తమ్ముని రక్తము నువ్వు చేతిలో పుచ్చుకున్నందుకు కావున నోరు తెరిచి నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు చెప్పింపబడిన వాడువు. అంటే భూమి మీద ఆ రక్తము జీవింపకుండా చేశాడు కాబట్టి భూమి నోరు తెరిచి ఆయన రక్తమును పట్టుకొని మొరపెట్టేటప్పుడు శపించబడ్డాడు. ఎలా శపించబడ్డాడు, దేశదిమ్మరగా శపించబడ్డాడు. ప్రియులారా, కానీ తర్వాత కాలంలో చరిత్ర చూస్తే దేవుడు మంచివాళ్లే తన గర్భంలోంచి తెచ్చాడు. మరి ప్రియులారా, ఆనోకు చూస్తే మరి కయ్యేను సంతానం నుంచి వచ్చిన వాడే. ఏమంటే తర్వాత కయ్యేను ఆనోకు దేవునితో 330 సంవత్సరాలు నడిచిన వాడు, పిల్లలు సంతానము కలిగిన వాడు. ప్రియులారా, ఎందుకంటే నీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చే అడుగుతున్నాడు. నువ్వు అడుగుడు నాకు ముచ్చట, నీకు ఇచ్చడం నాకు ఆనందం అన్నాడు ప్రభు. నువ్వు ఎప్పుడైతే అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీపడు, వెదుకుడు దొరుకుననే మాటను ఎప్పుడైతే నువ్వు ఎందుకు అందుకుంటున్నావో అటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట నీకు నీ కుటుంబాలకు అందించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీకు స్తోత్రాలు, మహిమ గల తండ్రి వందనాలు. ఇంతవరకు ప్రభా ఇదిగో తండ్రి కలిమిలో నుండి మరి నాయన లేములో నుండి కలిమి అన్నావు. అంటే కలిమి నువ్వు దేవునికి కలగ చేయుట, దేవునికి ఇచ్చుట, నీ కలిమిని దేవునికి కలిగించుట అనే మాటలు గొప్ప కార్యమును, గొప్ప అర్థాలు ఇచ్చావు. ఎన్నో మాటలు, ఎన్నో అర్థాలతో కూడిన అంశములు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ బిడ్డలైన వారు అనేకలు వింటున్నారు. అవును ప్రభా, మరి వృద్ధురాలైన ఎదవరాళ్ళు ₹2 కాసులు వేసేసింది. అందరికంటే శ్రేష్ఠరాలుగా కనబడుతుంది. ఒక ధనవంతుడు తన ధనమంతను దేవునికి పేదలకు పంచిపెట్టిన వాడు అయ్యున్నప్పుడు అతడు దేవునికి ఇష్టడుగా గొప్పవాడిగా కనపడి ఈ భూలోకల తన మించిన ధనవంతుడు లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అటువంటి మనసు దేవా నీ సన్నిధిలో నీ కానుక ఇచ్చేటప్పుడు కానీ సావుకులకు ఇచ్చేటప్పుడు మూలుగుతూ ముక్కుతూ సేదరించుకుంటూ సనుగుతూ ఇవ్వద్దన్నావు. ఇవ్వకపోయినా పర్లేదు నేను పోషించుకుంటానన్నావు. అటువంటి స్థితి నీ బిడలైన వారికి కలగజేసి నువ్వు కొంచెంగా ఇస్తున్నావేమో, కొంచెంగానే ఆశీర్వదించబడతావు. సమృద్ధిగా ఇస్తున్నావు, దేవునికి ఎక్కువగా ఇస్తున్నావేమో, నేను సమృద్ధిగా ఎక్కువగా నేను దీవిస్తానని సెలవిచ్చావు. అట్టి తలంపులు నాయన నీ బిడలైన వారికి, నా దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు, నిన్ను నమ్ముచున్న వారికి, నేను ప్రార్థిస్తున్న వారికి అందరికీ సమృద్ధిని సహాయమును అనుగ్రహించి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క నామములో అడుగుచు ఇదిగో తండ్రి వర్షాలు ముందుగానే వస్తున్నాయి. మరి పంటల కొరకు రైతులైన వారు సిద్ధపడుతూనే ఉన్నారు. ఇదిగో కరోనా కాబట్టి మరొకసారి దేశంలోకి ప్రవేశించిప్పటికే కరోనా కేసులు ప్రభా మరి 40 కేసులు పైగానే దాటినాయి అంటున్నారు. ప్రభా ఏ రకమైన వ్యాధులు భూమి మీద మరి సంభవిస్తున్నాయో తెలియట్లేదు. దానికి నాయన నీ ఆత్మ చేత వ్యాధులను తప్పించి నాయన నేర్చాలని తప్పించి వర్షాకాలం మరి ఇదిగో తండ్రి జ్వరాలు రంపులు అనేక రకాలకు రాబోతున్నాయి. ప్రభా నీ ఆత్మ చేత నింపి ఎవరికి నిన్ను నమ్మిన బిడలకు ఎటువంటి శోధన వేదన లేకుండా కాపాడి దీవించుమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.